ఈ పరమాత్మనే నమః. భరద్వాజుడు అడిగెను, జీవన ముక్తిని స్థితి ఎలాగుంది, మరియు రాముల వారు ఎలాగ జీవనముక్తుడయ్యాడు, అది మొదల నుండి చివరి వరకు మొత్తం వివరించండి. వాల్మీకిజీ గారు చెప్పారు, ఓ కుమార, ఈ జగత్తు ఏదైతే కనిపించున్నదో అది వాస్తవికంగా ఏమీ ఉత్పన్నం కాలేదు. అవిచారంగా చేసి కనిపించును, మరియు విచారించడం ద్వారా నివృత్తి చెందును. ఎలాగైతే ఆకాశంలో నీలిరంగు కనిపించును, అది భ్రమంతో ఉంది. ఒకవేళ ఆలోచించి చూస్తే నీలిరంగు భ్రమ దూరమవును. అలాగే అవిచారించడం వలన జగత్తు కనిపించును, మరియు విచారించతో లీనమగును. ఓ శిష్యుడా, ఎప్పుడు వరకు సృష్టి యొక్క అత్యంత అభావం కనిపించునో అప్పుడు వరకు పరమ పదవి ప్రాప్తించెందదు. ఎప్పటి వరకు దృశ్యం యొక్క అత్యంత అభావం కలగదో అప్పుడు శుద్ధ చిదాకాశము ఆత్మసత్తా కనిపించును. ఎవరన్నా ఈ దృశ్యాది మహాప్రళయంలో అభావం అంటారు, కానీ నేను మిమ్ములను 3 లోకాల అభావం అంటాను. ఎప్పుడైతే ఈ శాస్త్రాన్ని శ్రద్ధతో మొదల నుండి చివరి వరకు విని ధారణం చేయండి, అప్పుడు భ్రాంతి నివృత్తం అవుతుంది. అవ్యక్తత పదవి లభించును. ఓ శిష్యుడా, సంసార భ్రమ మాత్రం సిద్ధి ఉంది. దీని భ్రమ మాత్రం కనుగొని విస్మరించండి, ఇదే ముక్తి ఉంది. జీవుని బంధన కారణం వాసన అయి ఉంది, మరియు వాసన ద్వారానే తిరిగాడుచుండును. ఎప్పుడైతే వాసన క్షయమగునో అప్పుడు పరమ పదవి ప్రాప్తి కలుగును. వాసన యొక్క ఒక విగ్రహం అయి ఉంది, దాని పేరే మనస్సు. ఎలాగైతే నీరు చల్లగా దృఢ జడత్వాన్ని పొంది మంచుగను, మరియు మళ్ళీ సూర్యుని తాపంతో కలిగి నీరుగా మారును. మరి కేవలం శుద్ధ జలమే మిలువను. అలాగే ఆత్మరూపం జలం ఉన్నది, దానిలో సంసారం యొక్క సత్యరూపం జడత్వం చల్లదనం ఉంది, మరియు దానిలో మనస్సు రూపం మంచు విగ్రహంగా అయినది. ఎప్పుడైతే జ్ఞానరూప సూర్యుడు ఉదయించునో అప్పుడు సంసార సత్యరూప జడత్వం మరియు చల్లదనం నివృత్తి అయిపోవును. అప్పుడు సంసార సత్యం మరియు వాసన నివృత్తమగును. దాంతో బంధనం యొక్క కారణం వాసన అయి ఉంది, మరియు వాసన క్షయం కాగానే ముక్తి అగును. ఆ వాసన 2 రకాలుగా ఉంది, ఒకటి శుద్ధమైనది, రెండవది అశుద్ధ. అశుద్ధ వాసనతో మన వాస్తవిక స్వరూపం అజ్ఞానం ద్వారా అనాత్మ ఏదైతే శారీరకంగా ఉంది దానిలో అహంకారం చేయును, మరియు అప్పుడు అనాత్మలో ఆత్మాభిమానము కలుగును. అప్పుడు అనేక రకాల వాసన కలుగును, దీనితో చక్రంలాగా భ్రమించును. ఓ సాధు పుట్టును. ఓ సాధు, ఇక్కడ ఏదైతే పంచభూత శరీరం మీరు చూస్తారో అది అంతా వాసరూపంగా ఉన్నది, మరియు వాసన దారే నిలబడి ఉంది. ఎలాగైతే మాల యొక్క పూసలు దారం ఆశ్రయంతో కుచ్చుకొని ఉంటాయి, మరియు ఎప్పుడైతే దారము తెగిపోవునో అప్పుడు విడివిడిగా అయిపోవును, మరియు
ఆగవు. అలాగే వాసన ద్వారా క్షయము అయినప్పుడు పంచభూత శరీరం ఉండదు. దీని ద్వారా అన్ని అనర్థానికి కారణము వాసన మాత్రమే. శుద్ధ వాసనలో జగత్ యొక్క అత్యంత అభావం నిక్షితంలో అగును. ఓ శిష్యుడా, అజ్ఞాని వాసన జన్మ యొక్క కారణమగును, మరియు జ్ఞాని యొక్క వాసన జన్మ యొక్క కారణము కాదు. ఎలాగైతే పచ్చి ఇత్తనాలు మొలకెత్తునో మరియు ఏదైతే నష్టమైనదో అవి మళ్ళీ మొలకెత్తలేవు, అలాగే అజ్ఞాని యొక్క వాసన రసరహితముగా ఉంది. దీనితో జన్మ యొక్క కారణం ఉంది, మరియు జ్ఞాని యొక్క వాసన రసరహితంగా ఉంది. అది జన్మకు కారణము ఉండదు. జ్ఞాని చేష్టలు స్వాభావికంగా ఉండును. అది ఏ గుణముతో కలిసి తనలో చేష్టలు కనిపించవు. వారు తినడం, తాగడం, తీసుకోవడం, ఇవ్వడం, చెప్పడం, నడవడం మరి జన్మ వ్యవహారము చేయును. కానీ అంతఃకరణంతో ఎల్లప్పుడూ అద్వైత నిశ్చయంతో ఉండును. అసలు ద్వైత భావన అతనికి పుట్టదు. అతడి స్వభావంలో స్థితి ఉండును. దీనితో అతని చేష్ట జన్మ యొక్క కారణం ఉండదు. ఎలాగైతే కుమ్మరి వాణి చక్రాన్ని ఎప్పుడు వరకు తిరుగునో అప్పుడు వరకు తిరుగును, మరియు ఎప్పుడైతే త్రిప్పడము విడవగానే అప్పుడు వృత్తాకార గతి తరుగుచు స్థిరంగా ఉండిపోను. అలాగే ఎప్పుడు వరకు అహంకార సహితంగా వాసన ఉండునో అప్పుడు వరకు జన్మ పొందును. మరి ఎప్పుడైతే అహంకారహితంగా అగునో అప్పుడు మళ్ళీ జన్మ పొందడు. ఓ సాధు, ఈ అజ్ఞాన రూప వాసన నిర్మూలించడానికి ఒక బ్రహ్మ విద్య మాత్రమే శ్రేష్ఠ ఉపాయం ఉన్నది. ఏదైతే మోక్ష ఉపాయం శాస్త్రం ఉన్నదో, ఒకవేళ దీన్ని త్యాగం చేసి మరి ఒక శాస్త్రరూప గీతలో గోతులో పడితే కల్పపర్యం వరకు అకృత్రిమ పదాన్ని పొందలేవు. ఏదైతే బ్రహ్మ విద్య ఆశ్రయం చేస్తే సులభంగా ఆత్మపదంలో ప్రాప్తి చెందును. ఓ భరద్వాజ, ఈ మోక్ష ఉపాయ రాముడు మరియు వశిష్ఠుల వారి సంవాదం ఉంది. ఇది విచారం చేసి యోగ్యం ఉంది మరియు బోధం పరమ కారణంగా ఉంది. దీని మొదలు నుండి అంత పర్యంతంగా వినుము. మరియు ఎలాగైతే రాముడు జీవనముక్తుడై భ్రమించునో అది కూడా వినము. ఒకసారి రాముడు అధ్యయనశాలలో విద్యను చదివి తన ఇంటికి వచ్చెను మరియు సంపూర్ణ రోజు విచార సహితంగా గడిపెను. మళ్ళీ మనసులో తిరుగలో ద్వారంలో తీర్థాలలో మందిరాలలో సంకల్పం చేసి తన తండ్రి దశరథుని దగ్గరకు ఎవరైతే గొప్ప ప్రజాపాలకుడు ఉండే వచ్చి మరియు ఎలాగైతే హంస సుందరంగా కమలాన్ని తీసుకొనను అలాగే అతడు వారి పాదాలను పట్టుకున్నాడు. ఎలాగైతే కాల పువ్వుల కింద కోమలమైన మెత్త ఉండును మరియు ఆ మెత్తలలో కమలాన్ని హంస పట్టుకొనును, అలాగే దశరథుడు గారి వేలును వారు పట్టుకున్నారు మరియు ఇలా చెప్పాడు: ఓ తండ్రి, నా చిత్తం తీర్థాలు మరియు దేవదర్శనం
కొరకు కోరుచున్నది. మీరు ఆజ్ఞ ఇవ్వండి. ఇస్తే దర్శనం చేసి వస్తాను. నేను మా మీ కొడుకును. ముందు నేను ఎప్పుడూ చెప్పలేను. ఈ ప్రార్థన ఇప్పటిదే. దీనితో ఈ వచనం నా పెడజారవద్దు. ఎందుకంటే ఇలాంటి త్రిలోకంలో ఎవరూ లేరు. ఎవరి మనోరథం ఈ ఇంటి ద్వారం సిద్ధం కాలేదు. దీనితో నన్ను దయచేసి ఆజ్ఞ ఇవ్వండి. ఇంత చెప్పి వాల్మీకి గారు చెప్పారు, ఓ భరద్వాజ, ఏ సమయంలో ఈ ప్రకారంగా రాముడు చెప్పాడో అప్పుడు వశిష్ఠుల వారు దగ్గరగా కూర్చొని ఉండే. వారు కూడా దశరథునితో చెప్పారు, ఓ రాజా, ఇతని చిత్తం లేచింది. రామునికి ఆజ్ఞ ఇవ్వండి. తీర్థాలు చేసి వస్తాడు. మరియు వీరితో పాటు సైన్యాన్ని, ధనము, మంత్రులు మరియు బ్రాహ్మణులను కూడా సహితం పంపండి. ఎందుకంటే విధిపూర్వకంగా దర్శనం చేస్తాడు. అప్పుడు మహారాజులు దశరథులు శుభ ముహూర్తం చూసి రామునికి ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు వారు వెళ్ళేటప్పుడు తండ్రి మరియు తల్లి చరణాలపై పడ్డాడు. మరియు అందరినీ హృదయాన్ని హత్తుకొని ఎక్కిళ్ళతో ఏడవసాగాను. ఈ ప్రకారంగా అందరినీ కలిసి లక్ష్మణుడు వగైరా తమ్ముళ్ళు, మంత్రులు మరియు వశిష్ఠుడు మొదలగు వారి బ్రాహ్మణులను ఎవరైతే విధిని తెలిసిన వారో ఉండెనో చాలా ధనము మరియు సైన్యంతో తీసుకొని మరియు దాన ధర్మ పుణ్యాలు చేస్తూ గృహ ద్వారంలో బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ జనాలు మరియు మహిళలు రాముని పై నుండి పూలను మరియు మొగ్గలను, మాలను వర్షం ఎలాగైతే మంచు కురుసునో అదేవిధంగా వర్షం కురిపించారు. మరియు రాముని విగ్రహం హృదయంలో ధారణ చేశారు. ఈ ప్రకారంగా రాముడు అక్కడ నుండి బ్రాహ్మణులు మరియు నిర్ధనులను దానం చేస్తూ గంగా, యమున, సరస్వతి లాంటి తీర్థాలలో విధిపూర్వకంగా స్నానం చేసి భూమిలో నలుదిశలలో పర్యటన చేస్తూ ఉండెను. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలో దానం చేశాడు. మరియు సముద్రము నలువైపులా స్నానం చేశాడు. సుమేరు మరియు హిమాలయ పర్వతం పైన కూడా వెళ్ళాడు. శాలిగ్రామం, భద్ర, కేదార్ నగరాల్లో స్నానం మరియు దర్శనం చేశాడు. ఇలాగే అన్ని తీర్థాలు దానం, తప, ధ్యానం మరియు విధి సహితంగా యాత్ర చేస్తూ 1 సంవత్సరం గడిచాక తన నగరంలో వచ్చాడు. इति श्री योग वशिष्ठे वैराग्य प्रकरणे तीर्थयात्रा वर्णनम 2వ ద్వితీయ భాగం.